పేదవారి ఆత్మగౌరవ ప్రతీక సొంత ఇల్లు అని పేద బడుగు బలహీన వర్గాల కలలను కాంగ్రెస్ పార్టీ నిజం చేస్తుందని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి తెలిపారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలోని రైతు వేదికలో బుధవారం ఇందిరమ్మ లబ్దిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇచ్చిన హామీ మేరకు ఇంటి స్థలం, భూమి పత్రాలు ఉన్న పేదలకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేశామని తెలిపారు. నిర్ణీత సమయం, ప్రభుత్వం సూచించిన కొలతల ప్రకారం ఇల్లు నిర్మించుకొని సహాయం పొందాలని పిలుపునిచ్చారు. ఇందిరమ్మ ఇంటి లబ్దిదారులకు 4 దశలలో 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందుతుందని అన్నారు. మండలంలోని 17 గ్రామాల్లోని దాదాపు 300 మంది లబ్దిదారులకు మంజూరు పత్రాలను అందజేసినట్లు వారు పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ది కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్క కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరుతాయని, ఎవరూ అధైర్యపడవద్దని తిరుపతి రెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మధుసూదన్, మాజీ జడ్పీటీసీ గికురు రవీందర్, ఎంపీఓ బండ రాజశేఖర్ రెడ్డి, పలు గ్రామ పంచాయతీల కార్యదర్శులు, మండల పరిషత్ అధికారులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రజాపాలన అంటే ప్రజలందరూ కలిసి ప్రజల కోసం ఏ ప్రజలమైతే మనమందరం ఏకమై ప్రభుత్వాన్ని ఏర్పడుతున్నామో ఆ ప్రజల కళను నెరవేర్చిన ప్రజాపాలన. ఆ విధంగానే పేదలకు ఇండ్లు మరి రేపు అలాగే 17 గ్రామాలు వారి ముంగిటికి వచ్చి వారికి ఉన్న భూ వివాదాలు పరిష్కరించడానికి రుణపడితే కావాలి. ఎన్ని రోజుల నుండి మన తాత ముత్తాతలు సంపాదించిన భూములలో ఎవరికి దిష్టి జరిగిందో మనం నిత్యం మన భూములు వేరే వాళ్ళ పేరు మీద పెట్టాయి. మన తల్లిదండ్రులు సంపాదించిన భూములు వాటితో అదనపుతమై ఎక్కడికి వెళ్ళినా 305 ఇళ్లకు సంబంధించినటువంటి యొక్క ఆర్డర్ కాపీస్, ప్రొసీడింగ్ కాపీస్ ఈరోజు ఇవ్వబోతున్నాం. వాస్తవానికి మనం ఈ యొక్క సందర్భంగా 1-2 అంశాలు గమనించాలి. ఎక్కువసేపు నేను ఏం మాట్లాడాను, ఎప్పుడో ఒకప్పుడు 15-20-30 ఏళ్ల కింద గతంలో ఉన్నటువంటి యొక్క రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ఇల్లు ఇచ్చింది. అప్పుడు ఇచ్చేది ఎస్సీ వాళ్ళకు 2 లక్షలు. ఈరోజు మా ఒగ్లాపూర్ గ్రామానికి ఈ ప్రజాపాలనలో ఒక శుభదినం. మాకు ఈరోజు పేదలకు ఇందిరమ్మ ఇండ్లు 8 ఇవ్వడం జరిగింది. మా గ్రామము ఇప్పుడు 2009 నుండి ఎలాంటి డెవలప్మెంట్ కార్యక్రమం లేదు. డబుల్ బెడ్రూమ్ రాలేదు, రోడ్లు రాలేదు, ఇవి రాలేదు. అంటే 2009 నుండి ఇప్పుడు 2000 ప్రజాపాలన వచ్చే వరకు కూడా ఎలాంటి డెవలప్మెంట్ రోడ్ కానీ ఏది కూడా కాలేదు. మాకు ప్రజాపాలన వచ్చినాక ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇప్పుడు కరీంనగర్ కోయడ రోడ్డు నుంచి మా ఊరి వరకు డాంబర్ రోడ్డు, సీసీ రోడ్డు అయింది. ఇంకా ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి. ఇంటర్నల్ రోడ్లు అన్ని సీసీ రోడ్లు వేసుకోవడం జరిగింది. ఇంకా కూడా మా మినిస్టర్ గారు పొన్నం ప్రభాకర్ గారు మీకు ఇంకా రోడ్లు కానీ ఇంకా కూడా పేదలు ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇండ్లు కట్టియడానికి మేము సిద్ధంగా ఉన్నాము. వాళ్ళందరినీ సర్వే చేసి మీరు సేకరించి ఆ పేర్లు ఇవ్వండి అని అనడం కూడా జరిగింది. మిగతా ఈ 8 కాకుండా కూడా ఇంకెంతమంది ఇండ్లు పూర్తిగా ఇండ్లు లేని వాళ్లకు ఇండ్లు ఇప్పియడం జరుగుతుంది. తర్వాత రోడ్లు కూడా మీకు ఎక్కడెక్కడ రోడ్డు కావాలన్నా అవన్నీ కూడా మీకు శాంక్షన్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా అని అన్నారు. ఈ ప్రజాపాలనలో మా ఊరికి మాత్రము మంచి శుభ కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. ఇంకా కూడా మేము డెవలప్ చేసుకోవడానికి అందరి సహకారంతో మండల లెవెల్ లీడర్లు కానీ అధికారులు కానీ మన పొన్నం ప్రభాకర్ గారితో అన్ని విధాల ఊరు డెవలప్మెంట్ చేసుకోవడానికి అన్ని విధాల సిద్ధంగా ఉన్నాము. ఇంకొక విషయం ఏంటంటే
మేము తోటపల్లి రిజర్వాయర్లో ముంపు గ్రామం అయ్యి ఇప్పటి వరకు కూడా ఎలాంటి డెవలప్మెంట్ కార్యక్రమం కాలేదు. ఈ ప్రజాపాలనలోనే అంకురార్పణం జరుగుతూ ఉన్నది. దీంట్లో భాగంగా మాకు పొన్నం ప్రభాకర్ గారు కూడా మినిస్టర్ గారు ఈ మా భూములు మాకు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు మొత్తం మాకు భూములు ఇప్పిస్తారని ఆశిస్తూ మేము వారిని వేడుకుంటాం. నా పేరు ఎనగంతుల శారద. మా గ్రామం ఉల్లంపల్లి. మాకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని నిరుపేదలుగా గుర్తించి మాకు మా ఊరి ఉల్లంపల్లి గ్రామం నుండి 16 ఇళ్ళు లబ్ధి పొందినందుకు చాలా సంతోషకరంగా ఉంది. ఇలాంటి నిరుపేదలను ఇంకా గురించి వాళ్ళను ఆలోచించి వాళ్ళకు కూడా మిగతా ఇల్లు ఇస్తే మాకు చాలా సంతోషంగా ఉంటుంది. కాబట్టి మా నుండి ఒక్క రూపాయి ఎవరికి ఆశించకుండా మమ్మల్ని నిరుపేదలుగా గుర్తించి మాకు ఇల్లు ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఇంతటితో అందరికీ నమస్కారం. ఇందిరమ్మ ఇల్లు రావడం వల్ల చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ సొంత ఇల్లు లేక బాగా కష్టపడ్డాము. సొంత ఇల్లు కట్టుకోవాలనేటువంటి కళ ఈ విధంగా మాకు నెరవేరడం వల్ల చాలా హ్యాపీగా ఉంది. గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ వారి యొక్క హెల్ప్ తోటి మమ్మల్ని ఇలా మాకు హెల్ప్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. వారికి ముఖ్యంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. కానీ ఇలాంటి కానీ ఎవరు ఆశించలేదు. ఉన్నవారు లేనివారు అనేటువంటి నిరుపేదల గురించి సర్వే చేసి మాకు ఇల్లు మంజూరు చేయడం జరిగింది. నా పేరు రమాదేవి. మాకు మేము కిరాయిల పుంటే తిరిగినాం. 2 రోజుల సంది 7 సంవత్సరాలు అవుతుంది కిరాయిల పుంటు ఉండబట్టి. చుట్ల మాకు సంతోషం ఉంది. చంద్రకళ 10 సంవత్సరాల సంది ఇల్లు లేక మా అమ్మ వాళ్ళ ఇంటికి అడుగుతున్నాం. ఇప్పుడు ఇల్లు వచ్చినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. నాకు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. బోయిని కృష్ణవేణి. ఇచ్చినందుకు సంతోషంగా ఉంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళందరికీ ఇలా ఇచ్చినందుకు బాగా సంతోషంగా ఉంది. నా పేరు సాలాద్ జంగిలా. నేను ఇల్లు కోసం 10 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నా. గత పోయిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు 10 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తుంటే కనీసం మా పేదరికం అని కూడా గుర్తించలేదు. ఒక ఊరు వాళ్ళు అని కూడా గుర్తించలేదు మమ్మల్ని. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఈ కాంగ్రెస్ వాళ్ళు మా పేదరికాన్ని గుర్తించి మా ఊళ్ళను మమ్మల్ని ఇల్లు వచ్చేటట్టు చేసిరు. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, పొన్నం ప్రభాకర్ గారికి, మా నాగపేట గ్రామ కార్యకర్తలందరికీ, కార్యదర్శి గారికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. నా పేరు బోయిన సమత. మాది నాగపేట గ్రామం. మా ఆయన ఈ మున్సిపాలిటీలో గ్రామ పంచాయతీలో సిబ్బందిగా పనిచేస్తున్నారు. మాకు రేషన్ కార్డు ఈ సంవత్సరం పోయిన నెలలే మంజూరు అయినందుకు, మరి అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయినందుకు రేవంత్ రెడ్డి సార్ గారికి, పొన్నం ప్రభాకర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. చాలా గరీబులు, నాకేం లేదు. రేవంత్ రెడ్డి నాకు ఇచ్చినందుకు సంతోషం అందరికీ. అది నవాపేట గ్రామం. నా పెళ్ళై 15 సంవత్సరాలు అవుతుంది. సొంత ఇల్లు అనేది లేదు. మేము కూలి పని చేసుకునే వాళ్ళం. మా అత్త మామ కూడా మాకు ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున సొంత ఇల్లు నాకు కట్టుకునే అవకాశం ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. ఇల్లు అనేది మా కళ. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున మా కళ నెరవేరడం చాలా ఆనందకరంగా ఉంది. రేవంత్ రెడ్డి గారికి, పొన్నం ప్రభాకర్ గారికి మా కృతజ్ఞతలు. ఇలాంటి పథకాలు ఇంకా ఎన్నో పెట్టి ఇంకా అందని వారికి ఇంకా అందేలా చేయాలని కోరుకుంటున్నాను.